ఆదిపరాశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు ఇక్కడ దర్శనమిస్తారు. ఏకశిలా రూపం లోపల దీపదుర్గ, ఆదిపరాశక్తి, లక్ష్మీ, సరస్వతి 4 దిక్కుల లోపల దేవతామూర్తులు దర్శనమిస్తారు. అదేవిధంగా అమృత కోనేరు ఉంటుంది. కోనేరు సమీపంలో సూర్యపుత్ర శనీశ్వర భగవానుడు ఉంటాడు. ప్రతి శనివారం విశేషంగా భక్తులు వచ్చి శనీశ్వరునికి దర్శనం చేసుకొని శనిపీడల నుండి ఉపశమనం పొందుతారు. అదేవిధంగా పంచవృక్షాలు, నవగ్రహాలు ఒకేసారి ప్రదక్షిణ లోపల మనకు దర్శనమిస్తాయి. ఆ ఒకేసారి పంచవృక్షాలకు, నవగ్రహాలకు శనీశ్వరుడికి ప్రదక్షిణ చేయడం వల్ల ఏళ్లనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని పీడలు కూడా నివారణ జరుగుతాయి. అదేవిధంగా విశేషంగా శని అమావాస్య, శని త్రయోదశి కూడా శనీశ్వరుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా దాని పక్క లోపల శ్రీగిరి శేషాద్రినాథ హరిహర మహాక్షేత్రం అంటే ఒకే శేషశయనం పైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకేసారి దర్శనమిస్తారు. భారతదేశంలోని ప్రప్రథమంగా ఏకశిల మీద బ్రహ్మదేవుడికి గుడి లేదని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఒకే శేషశయనం పైన మనకు దర్శనమిస్తారు. విశేషంగా భక్తులు, సంతానం కలిగినటువంటి భక్తులు అక్కడ వారి కోరిక మేరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, హరిహర బ్రహ్మ శివకేశవులను ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా 1,000,000 శాలిగ్రామ శివలింగాల నుండి భూప్రస్థారంగా 1,000,000 లింగాలను ప్రతిష్టాపన చేసి తదనంతరం వాటిపై అష్టలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. అరుణాచలం లోపల వెళితే ఎంత పుణ్యం వస్తుంది, ఇక్కడ అష్టలింగాలకు ప్రదక్షిణ చేసుకుంటే అంతటి ప్రదక్షిణ వస్తుందనే యొక్క భక్తుల యొక్క విశ్వసనీయ నమ్మకము. అదేవిధంగా ఇక్కడ సప్తఋషి గోకళ్యాణ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. విశ్వశాంత్యార్థం, లోక కళ్యాణార్థం ఏకకాలం లోపల ఒకేసారి పార్వతీ పరమేశ్వర కళ్యాణం, లక్ష్మీనారాయణ కళ్యాణం అంటూ ఒక్కొక్కసారి నిర్వహించేటటువంటి కళ్యాణాలే కాకుండా ఏక సమయం లోపల, ఏకకాలం లోపల సప్త ఋషుల యొక్క గో కళ్యాణాన్ని నిర్వహించడం చాలా విశేషదాయకం. అదేవిధంగా ఇక్కడ శ్రీరామనవమికి శ్రీరాముని యొక్క ఉత్సవాలు, శ్రీరామ కళ్యాణం, మహాశివరాత్రికి విశేషంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, భస్మాభిషేకాలు, తదితర అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదే హనుమాన్ జయంతికి ఆంజనేయ స్వామి ప్రతి ఉత్సవానికి భారతదేశం లోపల జరిగేటటువంటి ప్రతి పండుగను కూడా అది కాదనుకుంటూ ప్రతి పండుగను విశేషంగా నిర్వహించి సనాతన ధర్మానికి ప్రతినిత్యం పాటుపడేటటువంటి ఆశ్రమం. ఇక్కడ విశేషమైనటువంటి గోశాల కూడా ఉంటుంది. సంగారెడ్డి నుండి వస్తే డాబ్ బంగ్లా, అల్లాదుర్గ్ ఎక్స్ప్రెస్ డాబ్ బంగ్లా ఉంటుంది. అక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలో వట్పల్లి అని వస్తుంది. వట్పల్లి నుండి రైట్కు మళ్ళితే సర్వేశ్వరాపురం ఆశ్రమం, దుద్యాల గ్రామం అంటే ఈ ఆశ్రమానికి వస్తుంది. ఇక్కడ నారాయణఖేడ్ నుండి వస్తే నారాయణఖేడ్ టు శంకరంపేట్, అదేవిధంగా మళ్ళీ అల్లాదుర్గ్ బంగ్లా నుండి ఎగ్జాక్ట్లీ వట్పల్లి టు దుద్యాల ఇట్లా కూడా వస్తుంది. అట్లా కాకుండా పోయినా ఇక్కడ నారాయణఖేడ్ టు పోచారం, రేగోడ్, దుద్యాల ఇట్లా వస్తుంది. జైరాబాద్ నుంచి వస్తే రాయ్కోడ్, రాయిపల్లి మీదుగా ఇక్కడ వట్పల్లికి చేరుతుంది. వట్పల్లి నుండి లెఫ్ట్ సైడ్కి మరితే ఈ ఆశ్రమం ఉంటుంది. ఇక్కడ జోగుపేట నుండి రావాలన్నా కూడా డాకూర్, గొర్రెకల్, నాగులపల్లి అట్లా పైనకించి కూడా దుద్యాల ఆశ్రమానికి తోవ ఉంటుంది.